ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అత్రి మహాముని అగస్త్యమునితో సుశీలుని మాటలు విని పురంజయుడు ఏమి చేసినో కార్తీక పురాణం 22వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పసాగాను. పురంజయుడు విష్ణాలయమునకు పోయి పుష్పాల చేత, ఫలముల చేత, షోడశోపచారముల చేత హరిని పూజించి బంగారముతో చేయించిన హరిమూర్తిని ప్రదక్షిణ నమస్కారాదుల చేత పూజించెను. పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు హరిని పూజించి హరినామస్మరణ చేయుచు ఉదయముననే యుద్ధమునకు వెడలెను. అతడు చేసిన నారీ టంకార ధ్వని విని రాజులంతా కథన రంగానికి కదిలి వచ్చిరి. ఇరుపక్షాల నడుమ భయంకర పోరు సాగెను. కాంభోజరాజు సైన్యమంతయు హతమైనది. రథ గజ పదాదుల నశించెను. ఏనుగులు గుర్రములు హతములైనవి. కాంభోజరాజు యుద్ధము చాలించి మిగిలిన సేనలతో తన పురమునకు పోయెను. కార్తీక వ్రతములో సమానమైన వ్రతము, హరితో సమానమైన దేముడు, సూర్యునితో సమాన తేజోవంతుడు, రావి చెట్టుతో సమానమైన వృక్షము లేదు. ఇది సర్వశాస్త్ర సారము, సర్వవేద సమ్మతము. కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును. హరి భక్తప్రియుడు. హరి తన భక్తులకు ఐహిక ఆముష్మిక సుఖములనిచ్చి కాపాడును. పరాశర, వశిష్ఠ, అంబరీష నగరాదులు హరినాశ్రయించి పరమపదమందిరి. హరి భక్తి నిత్యవ్రతముగా కలవాడు కావలేను. కార్తీక వ్రతము చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడుదురు. హరిభక్తుడైన కార్తీక వ్రతం ఆచరించిన పురంజయుడు యుద్ధములో హరి కృపతో జయమునంది తన ప్రజలలో రాజ్యములో సుఖముగా ఉండెను. కార్తీక మహాత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము చదువువాడు అంత్యమున హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు చదివిన పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును. కార్తీక పురాణము 22వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.